సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఈ మంత్ చాలా క్లిష్టమైందనమాట. సో ఈ నెల ఒక్కటి గడిచింది అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు గండం గట్టెక్కినట్టే. సో అది ఏ నెల అండ్ ఎలా టైం అంటే కొంచెం కేర్ ఎలా తీసుకోవాలనే దాని గురించి ఈరోజు టాపిక్ అనమాట. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఎవరికైనా మిస్క్యారేజెస్ అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ కంటెంట్ అనేది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో 3 months వరకు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఈవెన్ ఫస్ట్ ఒక మిస్క్యారేజ్ అయితే మాత్రం కింద కూర్చోవడం లాంటిది అస్సలు చేయొద్దు. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళు కూడా కింద కూర్చోవడం అయితే అస్సలు చేయొద్దు. అట్లీస్ట్ చిన్న స్టూల్ అయినా వేసుకొని కూర్చోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత కొంచెం చిన్న చిన్న బరువులైనా సరే మొయ్యొద్దు అనమాట. చిన్న చిన్న పనులు కూడా కొంచెం అవాయిడ్ చేసి ఒక 3 months వరకు మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో అది కూడా కాళ్ళు కొంచెం పైకి కాళ్ళ కింద పిల్లోస్ పెట్టుకొని పడుకుంటే చాలా మంచిదన్నమాట. సో మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. దాని తర్వాత హస్బెండ్ వైఫ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చిన్న చిన్న పనులు అలాంటివి కూడా మీరు చేసుకోకుండా కొంచెం కేర్ తీసుకోండి. హస్బెండ్తో కానీ లేదంటే ఇంట్లో పేరెంట్స్తో కానీ చేయించుకోవడానికి ట్రై చేయండి. సో ఈ జాగ్రత్తలు అనేవి 3 months వరకు ఇంపార్టెంట్. 3 months దాటి 4th month పడ్డాక ఒక 15 days తర్వాత అయితే మీరు ఇంకే పనులైనా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి 3 months వరకు మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి మనము గ్రోత్ గురించి ట్యాబ్లెట్లు, దాని తర్వాత ఇంజెక్షన్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. డాక్టర్ని రిపీటెడ్గా కలుస్తూ ఉండాలి. బెడ్ రెస్ట్ కూడా తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత 3 months అయిపోయి 4th month పడి 15 days దాకా కూడా మీరు సేమ్ జాగ్రత్తలు తీసుకోవాలి. సో 4 months పడి 15 days తర్వాత మీరు ఇంకా చిన్న చిన్న పనులు అనేవి చేసుకోండి. మరి బెడ్కి అంకితం కావద్దు. కానీ కొంతమందికి అసలు అందదు, కన్ఫామ్ అవ్వదు అని చెప్పిన వాళ్ళు మాత్రం డాక్టర్ సలహా మేరకు మీరు 9 months వరకు, లేదంటే డాక్టర్స్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోమంటే అన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. కానీ కొంతమందికి అంత అవసరం లేదనమాట. 4 months దాటిన 4 months మిడిల్లోకి వచ్చినాక ఖచ్చితంగా మీరు చిన్న చిన్న పనులు అనేవి చేసుకోవచ్చు. మరి బట్టలు ఉతకడం ఇలాంటివి కాకుండా వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే ఆరేయడము, చిన్న చిన్నగా వంట చేసుకోవడము, గిన్నెలు అనేవి సింక్ దగ్గర నిలబడి కడుక్కోవడము, అండ్ ఇల్లు కూడా చిన్న చిన్న క్లీన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చిన్న పనులు అనేవి మీరు చేసుకోవచ్చు. స్టెప్స్ ఎక్కడం దిగడం మాత్రం తగ్గించండి. ఎప్పుడన్నా హాస్పిటల్కి విజిట్కి వెళ్ళినప్పుడు మాత్రమే, లేదంటే కిందికి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉంటేనే మీరు దిగాలి. అది కూడా క్రాస్గా దిగాలి, స్ట్రైట్గా దిగొద్దు. మెట్లని పట్టుకొని మీరు సైడ్ నుంచి గోడ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని క్రాస్గా దిగడానికి ట్రై చేయండి. అలా దిగితే మీకు ఆయాసం అవ్వదు, బేబీకి కూడా ఎఫెక్ట్ అవ్వదు. సో ఖచ్చితంగా స్టెప్స్ని అవాయిడ్ చేయాలి. లిఫ్ట్ ఉంటే లిఫ్ట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. లేని వాళ్ళు స్టెప్స్ మాత్రం క్రాస్గా దిగడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా ఇవన్నీ చేసి, ఒకవేళ మీకు మిస్క్యారేజ్ ఆల్రెడీ అయింది కాబట్టి మీకు 7 monthsలో స్టిచెస్ ఏమైనా పడితే పడవచ్చు, లేదా 5 monthsలో అయినా పడవచ్చు. టిఫా స్కాన్ తర్వాత తెలుస్తుంది సర్విక్స్ అనేది ఎలా ఉంది ఏంటనేది తెలిసి స్టిచెస్ వేస్తారు. స్టిచెస్ వేసినాక మాత్రం కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది తీసుకోవాలి మీరు. సో విప్పినాక కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. విప్పాక ఒక 10 daysలో డెలివరీ అనేది అయిపోతుంది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని 4 monthsలోకి వచ్చాక ఒక 15 days తర్వాత మాత్రం మీరు కొంచెం ఒక గండం గట్టెక్కినట్టుగా ఫీల్ అవ్వచ్చు. సో ఇంకా ప్రెగ్నెన్సీ పోయే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయన్నమాట. సో చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి ఈరోజు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్ని మీకేమన్నా కావాలి అని అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలన్నా షేర్ చేయొచ్చు. అండ్ కామెంట్స్ కూడా చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చూస్తారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ.